కేసులో క్విడ్ ప్రో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. దీంట్లో బ్రదర్ అన్నట్టు క్విడ్ ప్రోకో అంటే నీకు నాకు ఏదైనా లాభం జరిగినప్పుడు, నాకు ఏదైనా లాభం జరిగితే దాన్ని క్విడ్ ప్రోకో అయితే అది ఎకనామిక్ అఫెన్స్ కింద పోతుంది. యాంటీ కరప్షన్ అంటే ఏంది? ఏదన్నా నేను 100 రూపాయలు నాకు పని చేయమంటే 100 రూపాయలు అక్కడ లంచం తీసుకుంటున్నావు, లేదు దీంట్లో నుంచి పైసలు వేరే పక్కదారి బల్లిస్తాను, దానికి యాంటీ కరప్షన్ ఏమంటే అడ్మినిస్ట్రేషన్ మీద ఏదైనా అవగాహన ఉన్నప్పుడు ఏ కేసు పెట్టాలనే విషయం కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ఇలా అయితే ఈడీ మీరు ఓకే ఎకనామిక్ అఫెన్స్ అంటే ఈడీ ఎంటర్ అవుతుంది, లేదంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. ఏసీబీ చేయాల్సిన పని ఏంటిది? సిబిఐ చేయాల్సిన పని ఏంటిది? ఇట్లా ఈడీ చేయాల్సిన పని ఏంటిది? అంటే లేదు, మీరు మీకు సంబంధించిన వ్యక్తులకు లబ్ధి చేకూరడానికి దీన్ని తీసుకొచ్చారు, మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, నేను తర్వాత బయట పెడతామంటున్నారు. రమణ గారు లాభం కాలే, నష్టమైన ఆయన వెనక్కిపోయిండు. 110 కోట్లు ఖర్చు పెట్టిండు. ఆయన ఖర్చు పెట్టి నాకు లాభం రాలేదని వెనక్కిపోయిండు. వాళ్ళకి లాభం రాలేదు ఎక్కడ కూడా. ఆయన తెలిసిపోతుంది. కొంచెం ఓపిక పడితే వాళ్ళకి ట్రాన్స్పరెంట్ గా బయటపడుతుంది కదా. మేము చెప్పడం కాదు, డైరెక్ట్ గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు. రేపు ఏసీబీ దానంతటా ఎఫ్ఐఆర్ లో పొద్దుపడుతుంది కదా. ఒక 1 మంత్ ఆగమనండి. ట్రాన్స్పరెంట్ రమణ గారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ మేము ప్రజాపాలన అని చెప్తారు కదా, గవర్నర్ గారు ఎట్లా పనిచేస్తాడు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంటే నిన్నటికి నిన్న ఇగో నేను ఇక్కడ మీకు కనిపిస్తుందో కనిపిదో ఇక్కడ 12వ తారీఖు 4 గంటలకు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట ఒక కంప్లైంట్ చేసిండు కేటీఆర్ గారి మీద, కార్తిక్ ఈయన మీద, ఇంకొక ఎమ్మెల్యే మీద. అర్ధగంట తర్వాత నేను కూడా 12వ తారీఖు అర్ధగంట తర్వాత కూడా నేను కూడా కంప్లైంట్ చేసిన, వాళ్ళు నా మీద చేసిన దానికి 2 రోజులు అవుతుంది. నన్ను లోపలి పోలీస్ స్టేషన్ కూడా రానిలేదు, కేసు పెడతామని. ఇవాళ వాళ్ళకు 2 పేరు మీద ఎఫ్ఐఆర్ చేసిండు. ఇది ప్రజాపాలన. నేను అదే రోజు అదే డిఫర్మేషన్ మీద నేనేస్తే కనీసం నా అప్లికేషన్ కూడా తీసుకోలేదు. అదే కేటీఆర్ గారు మాట్లాడిండనంటే ఇవాళ 2 ఎఫ్ఐఆర్లు చేసిండు. ఇవాళ అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపాలన, ఇక్కడ ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ పాలన. కానీ ఏదైనా కూడా గవర్నర్ ఏం సొంత నిర్ణయాలు తీసుకోడు. ఏదైతే వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే గవర్నర్ పర్మిషన్ ఇస్తాడు, లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇస్తాడు తప్ప గవర్నర్ దేంట్లో కూడా ఇంటర్ఫియర్ కాడు. నేనేమంటున్నా అంటే కాళేశ్వరం ప్రజలు మాట్లాడిన దాని విషయంలో ఈ పైసలన్నీ తీసుకోబోయి 80, ఇప్పుడు నేను వాళ్ళ మామనే అన్నాడు, అరే ఖర్చు పెట్టింది 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అభివృద్ధి, 94 అసలు మొత్తంగా 94,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు ఎట్లా తింటారని వాళ్ళ సొంత మామనే కదా అన్నది. నేను అనలేదు కదా, వాళ్ళ పిల్లలు ఇచ్చిన మామనే కదా. అరే అసలు అయింది 80,000 కోట్లు అంటే ఈయన 1,00,000 కోట్లు అని మాట్లాడుతుంది. ఎక్కడైనా కాళేశ్వరం ప్రాజెక్టు సరే దాని తర్వాత పక్కకు పోదాం. ఇప్పుడు బ్రదర్ అన్నట్టు ఆ పైసలు తీసుకొచ్చి ఇవాళ దేని సంక్షేమానికి కోసమో డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి. అది ఎక్కడ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకొచ్చిన పైసలు కాదు, పవర్ కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన లోన్స్, వేరే దగ్గర నుంచి తీసుకొచ్చిన లోన్స్ తప్ప ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టలేదు. ఇలా హైడ్రా విషయంలో నేను ఏమంటున్నా అంటే హైడ్రా నాలా ఏమంటే ఎవరు ఉంటుంది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉంటాయి. ఎక్కడ చూసినా ఆ కాలువ కొట్టి నాలాలు వేసుకున్నది కూడా ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇలా ఇంతకుముందు సిపిఐ ఎక్కడ రైతులు ఇళ్లలో పనిచేసేటోళ్ళు కానీ, రిక్షా దొక్కునేటోళ్ళు కానీ, ఆటోలు దొక్కుంటే కానీ అప్పుడు నాలాల నుండి ఎంతో మందికి ఏర్పాటు చేస్తే దానికి గవర్నమెంట్ పట్టానే ఇచ్చింది. ఇందిరాగాంధీ వచ్చినప్పుడు పట్టా ఇచ్చింది, రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు పట్టా ఇచ్చింది. వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు అవి, వేరే ఇచ్చిన పట్టాలు కాదు. మీరు ఒక విషయం గుర్తుండొచ్చు, వరంగల్లో ఒక ముసలాయన మాట్లాడు, అరే రాజీవ్ గాంధీ పట్టా ఇస్తే నువ్వేంది రేవంత్ రెడ్డి మీ ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ పట్టాలు ఇచ్చిండ్రు, నువ్వు వచ్చి ఇప్పుడు కూలగొడుతున్నావు అని చెప్పి ఏడుచుకుంటా పోతాము. నేను ఒక చిన్న సంఘటన చెప్తా. విదారకమైన కిషన్ బాగ్ లో మేము అక్కడ పోయిన హైడ్రా జరిగినప్పుడు 75 లక్షల లోను రిటైర్డ్ అయిన వ్యక్తి 75 లక్షల లోన్ తీసుకొని రిటైర్డ్ అయిన పైసలు వచ్చినాయి, మిగతా పైసలు అన్ని కలిపి 75 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు. 2వ రోజు గృహ ప్రవేశం చేసుకుని ఇంట్లో కూర్చుంటే సాయంత్రం వచ్చి కూలగొట్టింది. ఇది దేనికి సంకేతం? ఇవాళ ఏ పెద్ద బిల్డింగ్లు కూలగొట్టి చెప్పరు, ఎక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలగొట్టించి. ఇవాళ తిరుపతి రెడ్డి ఎందుకు కూలగొట్టలేదు? తిరుపతి రెడ్డి ఎందుకు? ఆయన కోర్టుకు పోతాడు, కోర్టు అధికారం ఉంది, ఆయనకు ఫేవర్ ఇస్తాడు. మరి ఎవరు ఇచ్చిన వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏడికి పోవాలి కోర్టుకు? వాడు బతుకుడే కష్టం అన్నప్పుడు వాడు కోర్టుకు ఎక్కడికి పోతాడు? ప్రజలు నమ్ముకున్నారు, ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చి వాళ్ళని సాపుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అట్లాంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి చాలా పేద ప్రజలు, వాళ్ళకి అసలు ఒక 2 రూమ్ల ఇల్లు ఉంటే చాలని అనుకుంటారు. వాళ్ళు కోర్టుకు పోయేంత శక్తి కానీ ఆర్థిక పరమైన వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది అసలు. నేనేమంటున్నా వాళ్ళ కోసమే డబల్ బెడ్రూమ్ అని కాన్సెప్ట్ పెట్టింది అదే కదా, 2 రూమ్ల కోసమే కదా. ఇలా మనం వేసిన వాటికి కళలో మార్చి ఇందిరా మిల్లు అని ఇస్తారు కదా, ఇలా 2 రూమ్ల కోసమే కదా ఇలా ప్రజలు వేసింది. ప్రజలు ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్నది ఆ 2 రూమ్ల కోసమే కదా. ఇలా హైడ్రా ఎక్కడ నేనేమంటున్నా, ఇలా దాని తర్వాత 4th సిటీ పోయింది, అది ఎనిక్కిపోయింది. ఇలా హైడ్రా అది ఎనిక్కిపోయింది, ఇథనాల్ ఫ్యాక్టరీ అది ఎనిక్కిపోయింది, లగచర్ల భూములు అది ఎనిక్కిపోయింది. దేంట్లో సక్సెస్ అయినరు? ఇలా మొన్న మిస్ వరల్డ్, నిన్నటికి నిన్న మిస్ వరల్డ్ దాంట్లో దీంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా
ప్రతి నిర్ణయం కూడా ప్రజల వ్యతిరేకం కాదు కాదు అంటే ఇవన్నీ ఒక విషయాలైతే రాజశేఖర్ గారు, ఇవన్నీ ఒక విషయాలైతే ఈ ఫార్ములా రేసు కేసుకు సంబంధించి ఎవరెవరికి లబ్ధి చేకూరింది, ఎవరెవరికి ప్రయోజనం చేకూర్చారు, మా దగ్గర అన్ని ఆధారాలు ఒక నెల 2 నెలలు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర లేదా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏదైనా ఇంకేదైనా భవిష్యత్ ప్రణాళిక ఉందా అంటున్నారు కదా. ఇప్పటిదాకా కృష్ణతేజ అంటున్నారు మా దగ్గర అన్ని ఆధారాలనే త్వరలో బయట పెడతామని. ఇప్పుడు భవిష్యత్ ప్రణాళిక ఏముండదండి. నేను ఏం చెప్తున్నా, కాళేశ్వర కమిషన్ వేసిన తర్వాత 7 సార్లు ఎక్స్టెన్షన్ చేసారు. ఆయనకు కావాల్సిన రిపోర్ట్ రానప్పుడు ఇంకొకసారి ఎక్స్టెన్షన్ చేశారు. ఈ విచారణ అయిపోయిన తర్వాత ఏమైంది, ఈ విచారణ ఏసీబీకి తీసుకుపోతారు, తర్వాత ఇచ్చేది సిబిఐకి అప్పచెప్తారు. ఎందుకంటే ఈ విచారణలో వాళ్ళు అనుకున్నట్టు సాటిస్ఫాక్షన్ రిపోర్ట్ రాలేదు కాబట్టి ఇంకొక దానికి అప్పచెప్తారు తప్ప ఎంతసేపు దాన్ని గుంజాలి. నేను ఏమంటున్నా, గ్రీన్ కో 110 కోట్లు ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టింది. ఆయనకు నాకు అనుకున్న విధంగా లాభం రాలేదని ఎక్కిపెట్టి ఇలా ఏం అవకతవకలు జరిగినాయి అంటే దీన్ని ఒక రకంగా రాజశేఖర్ గారు దీన్ని ఒక రకంగా పొలిటికల్లీ మెంటల్ గేమ్ అని అనొచ్చా? అంటే మానసికంగా ఎదుటి పక్షం వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళు యాక్టివ్ గా క్రియాశీలకంగా పనిచేయకుండా ఉండడం కోసం జనరల్ గా ప్రతి రాజకీయ పార్టీలో వాళ్ళు ఎత్తులపై ఎత్తులు వేస్తుంటా అంటారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఇరకాడబెట్టడం, ఎవరు అధికారంలో ఉంటే వారు ఇది ఒక పొలిటికల్ మైండ్ గేమ్ లో భాగంగా చూడొచ్చా, లేదంటే నిజంగానే దీని వెనకాల ఏదైనా ఉందా? 100% పొలిటికల్ మైండ్ గేమ్, డైవర్షన్ గేమ్ లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఫస్ట్ దేశంలో నెంబర్ 1. ఎందుకు తెలుసా, పొద్దున ఏదైనా ఇష్యూ అయితే సాయంత్రం ఒక కేసు అవుతుంది, తెల్లారేమన్నా ఇష్యూ ఏంటంటే సాయంత్రం ఒక కేసు అవుతుంది. నేనేమంటున్నా, వాళ్ళ మంత్రివర్గంలో పొద్దున ఒక మంత్రి ఒకటి మాట్లాడతారు, సాయంత్రం ఒక మంత్రి ఒకటి మాట్లాడతారు. అరే నేనేమంటున్నా, ఒక 18 నెలలు అయిన తర్వాత వరకు కూడా మంత్రివర్గ విస్తరణ చేయరాని, ఇప్పటి వరకు కూడా 18 నెలల వరకు 56 రోజులు మనం లేట్ చేస్తే గగ్గోలు మొత్తుకున్నాడు. 56 రోజులు లేట్ చేసినందుకు ఇవాళ 18 నెలలు అవుతుంది. మొన్న చేశారు కదా, మొన్న 3 ఇచ్చారు కదా, ఇంకొక 3 ఖాళీ పెట్టారు. ఇంకా 3 ఉంటాయి. ఎందుకంటే అది ఇంకా లాస్ట్ ఇంకా అడుగులు ఉంటాయి, ఇంకా ఏడుపులు ఉంటాయి, తుడుపులు ఉంటాయి. మైనారిటీకి ఇయ్యలేదు, ఇంకా జిల్లా వాళ్ళకి ఇయ్యాలి. నల్గొండ జిల్లా నుంచి అది వాళ్ళ బాధలు వాళ్ళకి ఉంటాయి. నేను ఏమంటున్నాను, ఇదే విషయంలో ఫార్ములా ఈ కేసులో మాంటేరో నగరంలో ఇట్లే చేశారు. ఫస్ట్ అంతకుముందున్న మేయర్ వచ్చినప్పుడు కండక్ట్ చేసిన తర్వాత వేరే కొత్త మేయర్ వచ్చి నేను చెయ్యను పో, నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటా అంటే వాళ్ళ లీగల్ అడ్వైజర్ తో ఆర్బిట్రేటర్ ద్వారా కొట్లాడితే $3 మిలియన్ కట్టింది ఆ గవర్నమెంట్. ఇవాళ జరగబోయేది అదే జరుగుతుంది. ఇవాళ హరీష్ సాల్వే ద్వారా ఎందుకు కేసు వేసిండ్రు, హరీష్ సాల్వే ద్వారా లీగల్ నోటీస్ పంపించిండ్రు. ఇవన్నీ ఎక్కడ చెప్పినా నేను ఏమంటున్నా అంటే, నేను ఒక చిన్న ఏదైతే ఇప్పుడున్న సిఏఓ ఆల్బర్ట్ లుంగో ఫస్ట్ మీరు 44 కోట్లు కాదు 55 కోట్లు 5 అక్టోబర్ 2020 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పంపించినాం. 11 అక్టోబర్ 23 తారీఖున 2వ ఇన్స్టాల్మెంట్ పంపించినాం. అక్టోబర్ 19 రోజున ఈ క్యాలెండర్ ఇన్వాల్వ్ కావాలి, మీరు 2వ సంవత్సరం క్యాలెండర్ లో పోవాలి అంటే మీరు కట్టాల్సిన అమౌంట్ కట్టండి అని 2-3 సార్లు కరెస్పాండెన్స్ అయినాయి. 2-3 సార్లు ముఖ్యమంత్రిని కలిసిండు, అప్పుడున్న సెక్రటరీ దానకిషోర్ గారు కలిసిండ్రు. వాళ్ళు అనుకున్న విధంగా కట్టకపోవటం వల్లనే వాళ్ళు రిజెక్ట్ చేశారు. అరే అక్కడ నుంచి వచ్చిన 75 లక్షలు కూడా ఇంతవరకు రిటర్న్ తీసుకోలేదు. వాళ్ళు 75 లక్షలు మీ ఫీజు మీద రిటర్న్ ఇస్తా అంటే కూడా 75 లక్షలు రిటర్న్ తీసుకోలేదు. ఎందుకు దాని మీద అంత అశ్రద్ధ? దీన్ని నిర్వహించడం వల్ల నష్టం ఏం లేదు కదా. ఎందుకంటే దాన్ని ఏదైతే భూమిచ్చి చూపించి దీన్ని నష్టం చేయడానికి ఇలా మిగతా రిటర్న్ ఇవ్వాల్సిన 75 పైసలు గవర్నమెంట్ తీసుకోవట్లేదు. రిటర్న్ 75 లక్షల ఫీజు రిటర్న్ ఇచ్చిన పైసలు కూడా గవర్నమెంట్ తీసుకోవట్లేదు. అంటే ఈవెన్ ఈ ఫార్ములా కార్ రేసు నిర్వహించినటువంటి సంస్థ దగ్గర ఉన్న డబ్బులు కూడా రిటర్న్ తీసుకురావట్లేదు అంటారు. కృష్ణతేజ గారు ఒక మాట, ఇక్కడ ఈ ఫార్ములా కార్ రేసులో ఎక్కడ అవినీతి జరగలేదు, ఎక్కడ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగలేదు. నేను లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధం అని కేటీఆర్ ఒక సవాల్ విసురుతున్నాడు. మీరు దాని సిద్ధంగా ఉన్నారా? రమణ గారు, గతంలో మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు అనేక సార్లు మేము ఇదే ప్రశ్న మన అందరం ఎమ్మెల్యే పెట్టాం, లై డిటెక్టర్ పరీక్షకి డ్రగ్స్ కి రమ్మన్నాం, సెలబ్రిటీస్ తో